కష్టాలే వచ్చిన కన్నీలే వచ్చిన చీన కన్నీలే వచ్చిన కష్టాలే వచ్చిన కన్నీలే వచ్చిన కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము తాము కడదాకా పేదల కనురెప్పలవుతాము అలుపు ఎరగని కళాకారుల మేమంతా బాబా సాయం ముద్దు బిడ్డల మేమంతా అలుపు ఎరగని కళాకారుల మేమంతా బాబా సాయం ముద్దు బిడ్డల మేమంతా పేదోళ్ళ కష్టాన్ని కొల్లగొట్టేటోళ్ళ దాన్ని కొల్లగొట్టేటోళ్ళ కార్మికుల రక్తాన్ని దోసుకునేటోళ్ళ కార్మికుల రక్తాన్ని దోసుకునేటోళ్ళ ఈ పాలకుల గుర్తు తెలుపా ఓరన్న పాడేమో మా గొంతు కలిపి మాయన్న ఈ పాలు మా గొంతు కలిపి మాయన్న పాడేమో మా గొంతు కలిపి మాయన్న కష్టాలే వచ్చిన కన్నీలే వచ్చిన చిన్న కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము తాము కడదాకా పేదల కనురెప్పలవుతాము అలుపు ఎరగని కళాకారుల మేమంతా బాబా సాయం ముద్దు బిడ్డల మేమంతా అలుపు ఎరగని కళాకారుల మేమంతా బాబా సాయం ముద్దు మేమంతా ఓట్ల కట్టలు జల్లి నోట్లల్లా గెలిచేటి రోజుకు ధరలు రెట్టింపు చేసేటి ఓట్ల కట్టలు జల్లి నోట్లల్లా గెలిచేటి అరే ఈ పాలకుల గుట్టు తెలుపా ఓరన్న పాడేము మా గొంతు కలిపి మాయన్న ఈ పాలకుల గుట్టు తెలుపా ఓరన్న పాడేము మా గొంతు కలిపి మాయన్న. థ్యాంక్ యూ. జై భీమ్ జై భారత్. విజయశంకర స్వామి గారు, పిఎన్ మూర్తి సారు నాకు ఏదైనా మంత్రం అర్థం కాకపోతే ఫోన్ చేసి అడిగేవాడిని, మంత్రం తాత్పర్యం చెప్పేవాడు. పిఎన్ మూర్తి సారే నన్ను ఒక శివభక్తుడిగా తయారు చేద్దాం అనుకుంటున్నా కానీ నేను సమ్మక్క సారక్కల భక్తులని ఆల్రెడీ చెప్పిన సార్కు. సరే ఓకే, వాళ్ళని కూడా నేను గౌరవిస్తా. ఇటువంటి గొప్ప వ్యక్తులు అంటే ఒక డెమోక్రసీ, ఒక ప్రజాస్వామ్య విలువల్ని కోరుకునేటువంటి హిందుత్వవాదులే వాళ్ళ టార్గెట్. ఇప్పుడు సార్ మీద అనేక రకాల నిందలేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. సార్ మీరు ఎందుకు చెప్పుకోవాలి సార్, మోడీ గారి మీద కూడా కేసు ఉన్నది, గోద్రా అల్లర్లలో ప్రధాన నిందితుడని కేసు ఉన్నది. మరి ఆయన నిందితుడా? నిర్దోష కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సార్ కూడా 20 ఏళ్ళ కింద అయినటువంటి కేసు క్లీన్ షీట్ ఇచ్చింది. మనం క్లీన్ షీట్ కోర్టు తీర్పుని గౌరవించాలి కదా. మీ సార్ మాత్రం పవిత్రుడా? మీరెలా తప్పుడు ప్రచారాలు చేస్తారు చెప్పండి. గోత్రాలలో హిందువుల ముస్లింల చావులకు మీరే కారణం అంట కదా మోడీ గారని ఓ జర్నలిస్ట్ మైక్ పెడితే 7 చీరల నీళ్ళు తాగిండు మోడీ గారు, తెలుసా? మరి సమాధానం చెప్పలే. అట్లా సారు సమాధానం చెప్పకుండా మహాత్మా గాంధీ గారి లాగా ఒక చెంప కొడితే అహింసా మార్గాన్ని అక్కడ చూపించాడు తప్ప ప్రతిదాడి చేయలే. దాడికి అసలు ఆయన మీద కోపం కూడా లేదన్నాడు. మరి ఎందుకు కేసు పెట్టారు సార్ అంటే, ఇటువంటి దుర్మార్గులు మళ్ళీ ఎవరిపైన దాడి చేయకుండా ఉండాలంటే నేను వాడి మీద కేసు పెట్టానని చెప్పాడు. అంత గొప్ప వ్యక్తి పైన మీకు ఎలా దాడి చేయాలనిపించింది చెప్పండి? ఈ భావజాలం ఉన్న వ్యక్తులే రంగరాజన్ గారి పైన దాడి చేశారు. ఈ భావజాలం ఉన్న వ్యక్తులే మా దళిత ఎమ్మెల్యేల పైన, నేనేమో పార్టీ కాదు సార్, మా దళిత ఎమ్మెల్యేల ఇంటి మీదకి మంత్రం అర్థం కాలేదంటే పోయి కొట్టారు వాళ్ళే. మీరు ఏమనలేదు. ఇప్పుడు దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు సార్. తలకాయ మీద ఉన్నదా సార్, ఈ మెడకాయ మీద ఉన్నదా ఏమంటారు? తలకాయ అంటారు కదా. మెడకాయ మీద ఉన్నదా తలకాయ అంటారు కదా. తలకాయ అంటావా? నువ్వు అంత నిజాయితీ పరుడు అయితే నువ్వు కూడా తలకాయ అన్నావు కదా బాబు. మరి నువ్వు ఏమన్నావు? నువ్వు చెప్పకపోతే నువ్వు కూడా తలకాయ. ఆయన ఒక్కసారి అన్నాడు, నువ్వు 10 సార్లు అన్నావు తలకాయ అంటావు. మరి నిన్ను ఎన్నిసార్లు కొట్టాలి చెప్పు? కాబట్టి ఒక రకమైన దుర్మార్గమైన భావజాలాన్ని ఎక్కించుకొని ఇలా మాట్లాడే వాళ్ళు నీకేం సంబంధం? మోడీ గారు రాముడి గారికి పాఠాలు చెప్తున్నాడు. బాల రాముడిని నరేంద్ర మోడీ గారు స్కూల్లోకి తీసుకుపోయినట్టు, కాలేజీలోకి తీసుకుపోయినట్టు ఫోటోలు ప్రచారం చేస్తారు. ఎంత తప్పు! శ్రీకృష్ణుడు ముందు పుట్టిండా, రాముడు ముందు పుట్టినా, నరేంద్ర మోడీ ముందు పుట్టిండా? నరేంద్ర మోడీ గారు రాజకీయ నాయకుడు, ఆయన ఓడిపోతాడు. ప్రజలు మళ్ళీ ఓట్లు వేసినారనుకో గెలుస్తాడు, ఓడిపోతాడు. భగవంతుడు అందరూ వాడు కదా. అదే అడిగారు రమణమూర్తి గారు. తప్పేంటి? లక్నోలో ఒక బీజేపీ నాయకుడి ప్రచార రథం ముందు హనుమంతుని ఆడిస్తున్నారు సార్. తప్పని చెప్పాడు. తప్ప? హనుమంతుడు ఎక్కడ పుట్టాడు? ఇక్కడ పుట్టాడని, బెంగళూరులో పుట్టాడని చెప్పాడు మోడీ గారు. అప్పుడు వచ్చి బెంగళూరులో పుట్టాడని చెప్తే మోడీ గారు మిమ్మల్ని ఓడిచ్చాడు. హనుమంతుడు బెంగళూరులో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసి మిమ్మల్ని కూర్చోబెట్టలే. కాబట్టి మీకు అదంతా ఎందుకు? అసలు అయోధ్యలోనే మీరు అధికారంలో లేరు. మిమ్మల్ని అయోధ్యలోనే శ్రీరామచంద్రుడు ఓడిచ్చాడు. దేవుడికి తెలుసు నిజమైనటువంటి భక్తుల దగ్గర బీజేపీ గెలవదు. చూడండి, అందుకే తమిళనాడులో గుళ్ళు గోపురాలు ఎక్కువ ఆడ గెలవరు, కేరళలో, కర్ణాటకలో, తెలంగాణలో గెలవరు. వాళ్ళు అంధభక్తుల దగ్గర గెలుస్తారు. కాబట్టి శ్రీరామచంద్రుడు ప్రజాస్వామ్య
వాదుల ఉన్నటువంటి ప్రజల వైపు ఉన్నాడు, ఇటువంటి మతోన్మాదుల వైపు లేరు. కాబట్టి మీ మీద దాడి ఎందుకు చేశారని సార్, ఈ 200 రూపాయల కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ చర్చ జరగకుండా ఈ చర్చ జరగాలని చేశారు. మీరు దాని మీద చర్చ పెట్టాలి, మనం ఇంకో ప్రెస్ మీట్ పెట్టాలి. 200 కోట్ల రూపాయలు దొంగతనం చేసి పెంట కుప్పలలో దాచుకుంటారు, బాత్రూమ్లలో దాచుకుంటారు, పవిత్రమైనటువంటి దేవుడి గుళ్ళో భక్తులు వేసాను డబ్బులు మింగుకుంటూ మీరు హిందువులు అనబడతారా? ఎట్లా అనబడతారు చెప్పండి, మీరు ఏ లెక్కెమ్మటి అనబడతారు? కాబట్టి ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, ఇది మాట్లాడేటువంటి వ్యక్తుల నోర్లు నొక్కేయడం కోసం దాడులు చేస్తా ఉన్నారు సార్. ఈ దాడుల్ని మనం తీవ్రంగా ఖండించాలి. పెద్ద ఎత్తున ఇంకా స్కైలాబ్ అని చెప్పినట్టు ర్యాలీలు శాంతియుతంగా ఏ కోణంలో దొరికితే ఆ కోణంలో మనందరం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. రచయితలు పాటలు కూడా రాయాలి, ఈ మతోన్మాద శక్తులు బుద్ధి చెప్పాలి. మళ్ళీ ఇంకోటి చెప్తాను, అసలు ఇక్కడ తప్పుగా అనుకోకండి, నాకు కొంచెం ప్రాంత పిచ్చి కాబట్టి ఇక్కడ కాదు సార్, రాయలసీమ నుంచి బతుకు తెరుగు కోసం వచ్చిండు. మా తెలంగాణలో పంచాయతీ పెట్టేటోళ్ళు మొత్తం ఇటు మంది 8 మంది ఆడోళ్ళు ఉంటారు, ఇటు మంది 8 మంది మగోళ్ళు. ఆ కుంఫు కరాటే వీళ్ళంతా ఆడోళ్ళు, వీళ్ళు ఇక్కడ కానే కదా వాళ్ళు ఇక్కడ అమ్మతోడు ఇక్కడ కానే కదా వాళ్ళు. వీళ్ళు తీయండి వాళ్ళ ఆధార్ కార్డులు, ఆ సుగుణ బిగున వీళ్ళంతా ఇక్కడోళ్ళు కాదు. ఒక్క అమారా ప్రసాద్ ఇక్కడోడు చెప్పుకుంటాడు ఆయన, ఏపీ ఆయన కూడా ఇక్కడోడు కాదంట, వలసదారుడే. వీళ్ళంతా మూట. ఎందుకంటే ఈ 10 ఏళ్ళు ఎప్పుడు లేదు సార్ తెలంగాణలో. మా రోజు వీరన్న గురించి, బెలిలతక్క గురించి, ఏమంటారు మా సాగలేలవ గురించి, మహాత్మా పూలే గురించి, మా రాముల సార్ అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎక్కువ చర్చ. పొత్తులు లేస్తే మత పంచాయతీలు పెడతా ఉన్నారు. ఎవరు దీని వెనకాల ఉన్నదంటే ఆడు కూడా రంగరాజన్ గారి పైన దాడి చేసిన కూడా ఇక్కడైనా కాదు, వీరరాఘవరెడ్డి వెస్ట్ గోదావరి నుంచి వచ్చిండు. ఈయన ఇక్కడైనా కాదు, కర్నూలు నుంచి వచ్చిండు. మన పంచాయతీ పెట్టిన వాళ్ళు అంతా ఇక్కడ కాదు. కాబట్టి నేను ఏమంటున్నా, మాకు రాయలసీమ అంటే గౌరవం ఉన్నది. అంత గొప్ప పాట రాశాడు ఎంకన్నా, నన్నుగన్న నా తల్లి రాయలసీమ రత్నాలసీమ, వేమన్ అక్కడే పుట్టాడు. నేను ఎంగనూరు ఆ ప్రాంతంకి వెళ్తే ఒక కొండారెడ్డి గురించి మా పక్క ప్రాంతం అంటే గౌరవం. కానీ పక్క ప్రాంతం వ్యక్తులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులపైన మేధావులపైన దాడి చేస్తున్నారంటే ఇది ఒకరు భుజాల మీద తుపాకీ పెట్టి మన నేలను కాలుస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మోడీ గారుతోని లేకపోతే ఈ చంద్రబాబు నాయుడుతోని వీళ్ళిద్దరు ఆదర్శ బ్రదర్స్, చందన బ్రదర్స్, ఈ ఇద్దరు బ్రదర్స్ కలిసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రశాంతమైన ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఖరాబ్ చేయాలనుకుంటున్నారు సార్. ఇది మేము చాలా బాధపడుతున్నాం. మీ మీద జరిగినటువంటి దాటిని వీసీకే రాష్ట్ర కమిటీగా మా నాయకులు మేము అందరం ఖండిస్తా ఉన్నాం. మీరు ధైర్యంగా కొట్లాడండి. మీరు పెద్ద మాట అన్నారు, నేను చావడానికైనా సిద్ధం అన్నారు. మీరు సిద్ధం కావచ్చు సార్. మిమ్మల్ని ఎవడన్నా అలా చేయడానికి వస్తే మేము చంపడానికి కూడా సిద్ధం. కాబట్టి మీరు చావకండి. మీరు బతుకుతే ఇంకో 100 మందికి అలాంటి వాళ్ళు ఏమో సార్. మేము సోల్జర్స్, భగత్ సింగ్ కూడా తక్కువ రోజులు బతికాడు కానీ ఇంతమందిని ప్రభావితం చేశాడు. మీరు ఎక్కువ రోజులు బ్రతకండి, మేము మీకోసం అమలు అవుతాం, మీరు అమలు కాకండి. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్, జై తెలంగాణ.